నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 27 ఆదివారం మంగళగిరిలో చక్కటి స్ఫూర్తిదాయక ఆత్మీయ సత్కార కార్యక్రమం జరిగింది. అందుకు వేదికగా స్థానిక రాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి కళ్యాణ మండపంలో ప్రముఖ శాస్త్రవేత్త నీలి కృష్ణ రాజేంద్రకు 1982 సికే హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్లో వీక్షించండి. ముందుగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మన చిన్ననాటి మిత్రుడు, మన సహచరి నీలి శ్రీకృష్ణ రాజేంద్ర ఒక భారతదేశ చరిత్రలో ఒక మంచి అధ్యాయానికి తెరతీసినటువంటి నేపథ్యంలో మన మిత్రుల యొక్క ఘనతను కీర్తిస్తూ మనం అందరం ఒక చిరు సత్కారం చేసుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. మరి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, రాజేంద్ర మన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు మీ గుణేశ్వరరావు మాస్టరే గారి ప్రథమ పుత్రుడు. అది మన ఉపాధ్యాయులుగా మనం వారికి ఇచ్చేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆత్మీయ సందేశం, ఆత్మీయ గౌరవం. ఈరోజు నీలి శ్రీకృష్ణ రాజేంద్ర మన భారతదేశంలో వైమానిక దళంలో భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక చిరస్థాయిగా నిలిచేటటువంటి ఒక మహిళని అధిరోహించినటువంటి సమయం. ఈ మధ్యనే మరి రాజేంద్ర రూపొందించినటువంటి 5th జనరేషన్ ACMA ప్రదర్శన బెంగళూరులో ఏ రాష్ట్రం ప్రతి 2 సంవత్సరాలు భారత వైమానిక దళం నిర్వహించేటటువంటి, భారత రక్షణ రంగంతో కలిసి నిర్వహించేటటువంటి ఆ సభలో దీనిని భారతదేశానికి, ప్రపంచ దేశానికి పరిచయం చేయడం జరిగింది. మరి ఇది మన భారతదేశపు రక్షణ రంగంలో అమలు పదిలో త్వరలో జరగబోతుందనడానికి ఒక మంచి సందేశం. దీనికి మనమందరం మంగళగిరి పట్టణ వాసులుగా, చింతకింది గంగయ్య పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరిగా మనందరం గర్వించదగినటువంటి విషయం. మరి అంతటి ఘనతను సాధించినటువంటి మన సహాధ్యాయుని సముచితమైన రీతిలో మనం సన్మానించుకోవడం అనేది ఒక మంచి సంప్రదాయం. దీనికి మిత్రులందరూ యథావిధిగా చాలా దూర ప్రాంతాల నుంచి సమయాభావం ఉన్నప్పటికీ, సమయం లేనప్పటికీ కూడా మరి ఇక్కడికి వచ్చి మరి మిత్రుల్ని అభినందించడానికి ఎంతో శాశ్వత చేశారు. ముందుగా వారందరికీ అభినందనలు. మరి రాజేంద్ర కూడా అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ చిరకాల మిత్రుల కోరికను మన్నించి ఇక్కడికి రావడం అనేది మనం అందరం ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం కూడా. మరి ఇటువంటి ఆనంద సమయాలలో మనం మన పాఠశాల గురించి, మన పాఠశాలలో విద్యను అందించినటువంటి ఉపాధ్యాయుల గురించి మనం చాలా చక్కగా మరి అభినందించుకోవాల్సినటువంటి విషయం. మరి అటువంటి ఉపాధ్యాయులలో, మన సహాధ్యాయులలో కొంతమంది ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయినప్పటికీ మరి అటువంటి ఉపాధ్యాయుల్ని మన మిత్రులందరూ
సౌందర్యం, అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మన భద్రతకు సంబంధించినటువంటి ఒక విషాదకరమైనటువంటి వార్తలు అందుతుండడం ఎంతో మనం దుఃఖపడాల్సినటువంటి విషయం. కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని పహల్గామ్ లోయలో జరిగినటువంటి ఉగ్రదాడ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మన దేశ పర్యాటకులకు మనం నివాళులు అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటిస్తాం. మంగళగిరిలోని చింతకింది కనకయ్య ఉన్నత పాఠశాలలో 1982లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ బ్యాచ్ విద్యార్థి ప్రముఖ శాస్త్రవేత్త నీలికృష్ణ రాజేంద్ర అధునాతన మధ్యస్థ పోరాట విమానాలను రూపొందించడం, డిజైన్ చేయడం మరియు నిర్మించడంలో ఆయన సాధించిన అద్భుతమైన విజయానికి గాను స్వస్థలంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కృష్ణ రాజేంద్ర బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ R&D, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో AMCA ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణ రాజేంద్ర తల్లిదండ్రులు నీలి గుణేశ్వరరావు, విజయ్ కుమారి. వీరు విశ్రాంత ఉపాధ్యాయులు, వ్యూవర్స్ కాలనీలో నివాసం ఉంటారు. దేశం గర్వించే స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమ బ్యాచ్ విద్యార్థి కృష్ణ రాజేంద్రను సముచిత రీతిన సత్కరించేందుకు గాను 1982వ బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తాడికొండ తిరుమలరావు, రావెల శ్రీనివాసరావు, కె సీతారామ ప్రసాద్, డాక్టర్ తాటిపర్తి శ్రీనివాసరావు, దామర్ల కుబేర్ స్వామి, ఉడతా వెంకటేశ్వర్లు, వాల్మీకి శ్రీనివాసరావు, దేవుళ్ల పుల్లయ్య, దామర్ల వీరాంజనేయులు, గంగాధర్ రెడ్డి, గోలి శ్రీకృష్ణదేవరాయలు తదితరులు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ కమిటీ కార్యదర్శి కోనేరు సురేష్ బాబు, గౌరవ అతిథిగా ప్రముఖ సాహితీవేత్త బండ్ల మాధవరావు ఇచ్చేశారు. మంగళగిరి వాస్తవ్యులు ఇదే స్కూల్లో చదవటం, వారి సహాధ్యాయులందరూ వారి క్లాస్మేట్స్ అందరూ కలిసి ఈరోజు వారికి చిరు సత్కారం చేయటం చాలా అభినందనీయం. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం క్లాస్మేట్లు అందరూ కలిసి ఇప్పటికీ 40 సంవత్సరాల తర్వాత కూడా కలిసి ఉండటం చాలా గొప్ప విషయం. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాం. అదేవిధంగా వారి తండ్రి గారు గుణేశ్వరరావు గారు, వారి సహాధ్యాయులు, అప్పుడు పనిచేసినటువంటి, అప్పుడు బోధించినటువంటి టీచర్లు కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచారు. మీ అందరికీ వారి పిలవటం ద్వారా మీ గౌరవం, మీ మర్యాద ఇనుముడించిందని నేను భావిస్తున్నాను. రెండవది, ఈ భారతదేశంలో రక్షణ రంగంలో వైమానిక త్రివిధ దళాల్లో వైమానిక దళం ఒక ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది అదే. ఉపరితలం దళం దానికి సంబంధించి అత్యంత వేగంగా వెళ్ళి శత్రువులు వేటాడి అటువంటి వాయుసేనలో ఒక అమ్ముల పొదిలో ఒక ఆయుధాన్ని తయారు చేయటం అనేది కృష్ణరాజేంద్ర గారిని మనం వారిని గౌరవించడం కాదు, వారి గురించి మాట్లాడుకోవడం ద్వారా మనమే గౌరవించుకోవటం. ఎందుకంటే నేను సరే ఎట్లాగూ మన ఊరు అని చెప్పి మన మంగళగిరి అని అనుకున్నా, వారు భారతదేశానికి ప్రతినిధి, భారతదేశ రక్షణ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మనందరం ముందు భారతీయులు, తర్వాతే ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా. కాబట్టి మనందరం ముఖ్యంగా ఇటీవల ఒక వారం రోజుల క్రితం జరిగిన సంఘటన మన తోటి భారతీయుల్ని బయటి ఉగ్రవాదులు వచ్చి చంపివేయటం అనేది చాలా దురదృష్టకరం. దానికి అందరం బాధపడుతున్నాం. ఒక 5 సంవత్సరాల క్రితం కూడా పుల్వామాలో ఇలాగే జరిగింది. కానీ ఎప్పటికైనా మన ఎంతవరకు చేయాలో ఆ రకమైనటువంటి చర్చలు చేస్తానే ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మనందరం కూడా భారత ప్రభుత్వానికి, భారత రక్షణ రంగానికి మనందరం నైతికంగా మనందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా కృష్ణరాజేంద్ర గారు, శ్రీనివాస్ గారు, వారి స్నేహితులు శ్రీనివాస్ గారు నాకు గత 2 నెలల నుంచి వారి గురించి చెప్తా ఉంటే వారిని ఎప్పుడు కలవాలా అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నా నేను. ఎందుకంటే నేను వారి ఈ ఊరు కాకపోవచ్చు, మీ సహచరులో ఒకటి కాకపోవచ్చు, కానీ గులాబీ దండలో ఒక దారానికి
ఆ గులాబీ వాసన అబ్బినట్టు ఈరోజు వచ్చి రాజేంద్ర గారిని కలవటం ద్వారా నేను చాలా నాకు ఆనందకరమైన విషయం. ఎందుకంటే భారతదేశ రక్షణ రంగంలో మన తెలుగువారు ఇంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నప్పుడు వారిని కలవడం ద్వారా మమ్మల్ని మేము గౌరవించుకోవటం, మనల్ని మనం గౌరవించుకోవటంగా భావిస్తూ వారి గురించి, వారి గొప్పతనాన్ని గురించి నేను చెప్పేంత గొప్పవాడిని కాదు. కానీ వారితో కలిసి, మీతో కలిసి ఈ 10 నిమిషాలు, ఒక అరగంట కలవడం ద్వారా నాకు చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తూ, ఇటీవలే మన తెలుగువారు DRDO సతీష్ రెడ్డి గారు మొన్నే వారు ఇక్కడ అడ్వైజర్గా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే వారు ఇప్పుడు కృష్ణరాజేంద్ర గారు ఒక అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే ప్రాజెక్టుకి వారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు. వారు మరెన్నో శిఖరాలు అధిరోహించాలని నేను కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతగా ఉంటాను. ఆత్మీయ మిత్రునికి సన్మానోత్సవ అభినందన చందన సౌహృద సౌగంధిగా సుమమాల. మిత్రుడా, ఆత్మీయుడా, సహాధ్యాయుడా, అనితర సాధ్యఘనత సాధించిన ధీరుడా, మంగళాద్రి స్థిర నివాసుడా, చింతి క్రింది కనకయ్య ఉన్నత పాఠశాలకు వన్నె తెచ్చిన విద్యావంతుడా, ఉపాధ్యాయ శ్రేష్ఠులైన నీలి గుణేశ్వరరావు, విజయకుమారిల ముద్దు పెట్టడైన కృష్ణరాజేంద్రుడా, అందుకు మా ఈ అభినందన చందన అక్షరమాల. నీ సృజన ఒక ప్రథమం, ఒక ఓంకారం, ఒక స్వప్న సాకారం, ఒక సింహనాదం. భారతావని అమ్ముల పొదిలో ఒద్దికగా పద్ధతిగా ఒదిగిపోయి అఖండ భారతదేశ సేవలో ధరించనున్న ఓ పాశుపతాస్త్రం. భారతదేశ పటంలో మంగళగిరికి మణిహారం. మీ ముక్తులమైన మేము మా అందరికీ గర్వకారణం. నీ మేధో దార్శనికత నవభారతావనికి అందించిన యుద్ధ విమానం ఓ మహావరం. మీ విజయ మార్గంలో అనేక సవాళ్లు, ఆటంకాలు, ఒళ్లబాటులు అయినా మీ గమ్యానికి మీరు వేసుకున్న గమనపు రహదారి మీకు పూలబాటయ్యింది. అందుకు మీ బృంద పరివారం మీకు అందిన సహకారం ఎనలేనిది. మీ కళ సహకారానికి 1.5 దశాబ్దాల కాలం చిన్నదేమీ కాదు. ఒడిదుడుకులు, అడ్డంకులు, ఊహించని పరిణామాలు అన్నింటినీ మొక్కవోని దీక్షతో దాటుకుంటూ సాధించిన మీ విజయం దేశ కీర్తి పతాకలో ఓ కలికితురాయి. మీ కొలువు బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ. ఎన్నో ప్రయాణాలు, ఎందరో ప్రభుత్వ పెద్దలతో సుదీర్ఘ బంధనాలు, ఊపిరి సొలమని ఉద్వేగాలు, ఉత్కంఠతల మధ్య మీ ప్రాజెక్టు ప్రధాని పచ్చజెండా ఊపిన క్షణాలు అనిర్వచనీయాలు, ఆనంద మధురానుభూతులు. అనేక ఒత్తిళ్ల మధ్య బెంగళూరులో ప్రభుత్వ పెద్దల సమక్షంలో ఆవిష్కృతమైన యుద్ధ విమానం భారత రక్షణ రంగ చరిత్రలోనే ఒక మకుటాయమానం. ఘనకీర్తివంతులు మీ తల్లిదండ్రులు, సంస్కార సహిత విద్యావంతులు. మీతో పాటు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన విద్యా సంపన్నులు. వారి కళ్ళెదురుగా మిమ్మల్ని ఇలా సత్కరించడం వారికి ఒక అద్భుత, అనిర్వచనీయ ఆనంద సందర్భం. మీ ఉన్నతికి కారకులైన వారికి ఇవే మా నమస్సులు. ఈనాటి మీ విజయ తీరాల బాటలో మీరేసిన ప్రతి అడుగు వెనుక ఓ ప్రోద్బలం, ఓ చేయూత,
ఓ ప్రోత్సాహం ఉంది. అదే మీ శ్రీమతి లక్ష్మీ మాధురి. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు పెద్దలు. ఈ మాటలకు సరైన నిర్వచనం మీ అర్థాంగి. ఆమెకు ఈ సందర్భంగా శుభాభినందనలు. నిన్ను పోలిన నీ వెంటే నడవడానికి, నువ్వు అందించే కీర్తి పతాకను ఇంకా పైకి తీసుకెళ్లడానికి ఉవ్విళ్ళుడుతున్న నీ వారసుడు జయహర్షిత్కు శుభాశీస్సులు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ముందు ముందు మీరు సాధించబోయే ప్రతి విజయాన్ని మా విజయంగా ఆస్వాదించడానికి ముందుగానే హృదయపూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు అందజేస్తున్న మీ మిత్రులు 1982 సీకే హై స్కూల్ బ్యాచ్. ధన్యవాదాలు. వాడితో పాటు ఎక్కువ రోజులు చదివినాడు నువ్వు. ఉండాలి వెనకాల. పట్టుకొని ఉండండి. కానీ కానీ
వెనక్కుండండి నేను ఒక పావు గంట అంటే మంగళగిరిలో 4 hours చేస్తాను. సార్ క్యాంప్కి వెళ్ళి చూడండి సార్. అందరూ కెమెరా కలిసిరండి. నేను రాజేంద్ర అమ్మనండి. కానీ వాడు చెప్పిన దానిలో చాలా వరకు మేము చేసింది ఏం లేదు. వాడు కృషితో వాడు పైకి వచ్చాడు. కానీ వాడు నేను పేరెంట్స్ బాధ్యత తీసుకోలేదు అనే మాట చాలా అవాస్తవం. వాడు దూరంగా ఉన్న ప్రతి నిమిషం మా గురించి ఆలోచిస్తాడు. వాడికి అన్ని తమ్ముడికి డైరెక్షన్ ఇచ్చి వాడు దూరంగా ఉన్న మా గురించి ప్రతిరోజు ప్రతి రాత్రి మాట్లాడిన రోజు అంటూ ఉండదు. వాడు నేనేదో బాధ్యత తీసుకోలేదంటున్నాడు. లేదండి, దూరంగా ఉన్నా కూడా మా గురించి 24 గంటలు వాడు ఆలోచిస్తుంటాడు. అది మాత్రం వాస్తవం. దీని కృష్ణ రాజేంద్ర మా పాఠశాలలో చదివినటువంటి విద్యార్థి. అటువంటి విద్యార్థికి గొప్పగా వచ్చినటువంటి మన దేశానికి గర్వకారణమైనటువంటి పూర్తిలో ఉన్నారు. వారి టీం కూడా చాలా గొప్పగా ఉన్నది. వారు చేసినటువంటి సేవలు మన భారతదేశానికి చాలా అమూల్యమైనటువంటి సేవలు చేశారు. ఇటువంటి వ్యక్తులు మన భారతదేశానికి ఎంతో గర్వకారణం ఉండడానికి అటువంటి విద్యార్థులు తయారు మా స్కూల్ ఉపాధ్యాయులందరూ కూడా మేము ఎంతో గర్వపడుతున్నాము. వారి తండ్రి గుణేశ్వరరావు గారు మా బావగారు అవుతారు, వారు మాకు తాతగారు అవుతాం మేము. అందులో చెప్పేసి ఆ రాజేంద్ర వాళ్ళ కుటుంబాలకి అందరూ కూడా శుభాలు కలగాలని, ఆయన కూడా ఆ కుటుంబాలు ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఉన్నతంగా పెంచడం గుణేశ్వర మాస్టర్ చాలా ఉన్నతంగా పెంచారు. దేశానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నత పౌరుడిగా తీర్చిదిద్దడమే కాకుండా బాబు కూడా దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి మనిషిగా తయారయ్యాడు. అతని యొక్క గురువుమైనందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. నీలి శ్రీకృష్ణ రాజేంద్ర మాకు ఎంపీసీ స్టూడెంట్. చాలా డిసిప్లిన్గా ఉండేవాడు. మరి వాళ్ళ యొక్క స్నేహితులకి మంచి సపోర్ట్గా ఉండేవాడు. స్నేహితులందరి ప్రోత్సాహాన్ని కోరుకునేవాడు. స్నేహితుల యొక్క అభివృద్ధి కోరుకునేవాడు. ఆయన
సిపి అనేటటువంటి ప్రాజెక్టు ఆయనే నిర్మించాడు, ఆయనే డిజైన్ చేశాడు, ఆయనే అభివృద్ధి చేశాడు. ఆయన ఒక పెద్ద సైంటిస్టు. అట్లా పెద్ద సైంటిస్ట్ కావటం అనేది చాలా మరి అభినందనీయము అనేటటువంటి మరి అందరికీ తెలియజేస్తున్నాము. ఆయన చాలా సేవ చేశాడు. ఆయన దేశానికి చేసినటువంటి సేవ చాలా ప్రశంసనీయము అనేటటువంటిది. మరి ఈ సభకు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మా స్నేహితుడు రాజేంద్రకి సన్మానం చేసుకోవడం మా అందరూ అదృష్టం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా మా అదృష్టమే. ఈరోజు అపాయింట్మెంట్ లేవు మన దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు ఎంతో ఇష్టంగా చేసుకున్నాం ఈ కార్యక్రమం మేమందరం కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసినటువంటి సన్మాన సభలో మిత్రుడు నీలి రాజేంద్ర నాకు 6వ క్లాస్ నుంచి బీటెక్ కాలేజీ కంప్లీషన్ అయ్యే వరకు క్లాస్మేట్. సో మేమిద్దరము సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో చేసాము. ఆ తర్వాత ఎంటెక్లో రాజేంద్ర డిఫరెంట్ డిసిప్లిన్లకు వెళ్ళి అక్కడ నుంచి సైంటిస్ట్ అయ్యి ఈరోజు మన దేశానికి గర్వకారణం అయినటువంటి యాంకాని డెవలప్మెంట్ చేసే స్టేజ్లో ఉన్నాడు. ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మిత్రుడు రాజేంద్ర మాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి గుణేశ్వరరావు గారు, విజయ్ కుమారి వాళ్ళ అబ్బాయి, అదేవిధంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నా సహాధ్యాయి. మేము మరి చదువు విషయంలో పోటాపోటీగా ఉండేవాళ్ళం. అది మాకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మా భవిష్యత్తును నిర్ణయించడానికి ఎంతో ఉపయోగపడిందని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అతి ముఖ్యంలో ఈ కార్యక్రమానికి ఒంటరి అయి తానే ఇది నడిపించినటువంటి సీతారాం ప్రసాద్, రావల్ శ్రీనివాస్, తిరుమల డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఇందుర్తి వెంకటేశ్వర్లు, వీళ్ళందరికీ ఇదే కాకుండా ఈ కార్యక్రమానికి తోడ్పాటు ఇచ్చినటువంటి మిత్రులు అందరూ, గంగాధర్ రెడ్డి కానివ్వండి, ఆంజనేయులు కానివ్వండి, పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది మా జీవితంలో, నా కాదు మా జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతి. ఈ ఒక్కరోజు ఏప్రిల్ 27, 2025 ఐ థింక్ నా జీవితంలో బహుశా ఇది మర్చిపోలేని రోజుగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ పూమలుగా ఎగిసిన రోజు.
గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ఉండిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు, చందమామందిన రోజు, బృందావని నవ్విన రోజు, కొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు,